ద్వివిజ్ఞానానికి స్వాగతం. వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో మార్చి 8 నుండి 14 వరకు చూసినట్లయితే ఈ రాశిలోకి వచ్చే అక్షరాలు ఈ, ఊ, ఏ, ఓ, ఆ, వి, ఊ, వే, ఓ. వీరికి కుటుంబం గురించి ఆలోచించినట్లయితే ఈ వారంలో కుటుంబంలో స్థిరత్వం, నమ్మకం కొనసాగుతాయని చెప్పవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి లేదా సన్నిహితులతో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త. నిశ్శబ్దంగా మీరు తీసుకునే బాధ్యతే కుటుంబానికి భరోసా అని గుర్తించండి. ఆరోగ్యం విషయానికి వస్తే సాధారణంగా బాగుంటుందని చెప్పాలి. కానీ మెడ, భుజాలు, గొంతు అలసట వంటి చిన్న చిన్న సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త విశ్రాంతి వల్ల ఒత్తిడి పెరిగే సూచనలు కూడా మీకు చెప్పవలసి రావచ్చు. సమయానికి భోజనం, తగిన నిద్ర చాలా అవసరమని గుర్తించండి. ఇక వ్యవహారం విషయానికి వస్తే ఆలోచించి చేసే వ్యవహారాలు సురక్షితంగా సాగుతాయి. పాత పరిచయాల ద్వారా ఒక పని ముందుకు కదులుతుందని చెప్పవచ్చు. తొందర పెట్టే వారి మాటలు వినకండి. మీ నెమ్మదే ఈ వారం మీకు రక్షణగా ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల విషయాలకు వస్తే పని విషయంలో స్థిరమైన పురోగతి ఉంటుంది. పైవారికి మీ మీద నమ్మకం మరింత బలపడుతుందనే చెప్పవచ్చు. అదనపు బాధ్యత వచ్చినా కూడా మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారన్న సంగతిని గుర్తెరిగి ఆ వ్యవహారాన్ని పూర్తి చేయండి. ఇది చూసే దశ కాదు, నిర్మాణ దశ. ఇక ధనం విషయానికి వస్తే ఆదాయం స్థిరంగానే ఉంటుంది. ఇంటి అవసరాలు లేదా భవిష్యత్తు భద్రత కోసం ఖర్చులు కూడా ఉంటాయి. పెట్టుబడులు చేయాలనే ఆలోచన కూడా రావచ్చు. ఇంకా పరిశీలన అవసరమని గుర్తించి ఆలోచించండి. డబ్బును కాపాడుకోవడమే ఈ వారం విజయంగా భావించండి. ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన రోజు వచ్చేసి మార్చి 11 బుధవారం. ఈ రోజున ఆర్థిక నిర్ణయాలు, కుటుంబ చర్చలు, ముఖ్యమైన పనులు పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీకు ద్వివిజ్ఞానము ముఖ్య సూచన చేస్తోంది. అదేమిటనగా తొందర వద్దు, మీ పద్ధతి సరైనది. నెమ్మదిగానే ఉండండి, కానీ బలంగా ముందుకు సాగండి. స్వస్తి.